మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో ప్రధానంగా అందరూ ఇబ్బంది పడుతున్న సమస్య ఏదన్నా ఉందంటే శత్రు భయము, నరఘోష, నరదిష్టి. ఎదుగుతుంటే పక్క వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏదన్నా వస్తువులు కొన్నా కూడా విపరీతంగా వాళ్ళ నుంచి నరఘోష, నరదిష్టి తగులుతుంది. దీనివల్ల చాలా వరకు బాధపడుతున్నామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అందులో అధికంగా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. గురుగారు మాకేదన్నా రెమెడీ చెప్పండి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే మనం చూడడం జరిగింది. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ నరఘోష, నరదిష్టి, శత్రుభయం ఇవన్నీ పోవడానికి జీవితంలో ఎప్పుడు చేసుకున్నా ఫలించేలాగా అద్భుతమైన పరిష్కార మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి. ఇక్కడ మన ప్రేక్షకులు ఆదరించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ ఏదైనా సరే మనము మాట్లాడే దాంట్లో కాదు, ఏదైనా జాతకంలో ఏది ఉందో అది నిర్ధారణ చేసి మీకు దానికి పరిష్కార మార్గం చూపించేదే దైవ అనుగ్రహంతో వచ్చినటువంటి ఉంటుంది. సో దానికి చెప్పే విధానంలో చెప్తే అర్థమవుతుంది, దానికి చేసే విధానంలో చేస్తే పరిహారం దొరుకుతూ ఉంది. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల్లో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ 3 నక్షత్రాలు జ్యేష్ఠ అయితే ఒకటే పాదం ఉంటుంది. అలానే విశాఖ, అనురాధ 4 పాదాలు ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నటువంటి రాశి ఉందంటే వృశ్చిక రాశి. ఏదైతే ఈ పాదాల్లో ఉన్నవారు కావచ్చు, ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టినవారు కావచ్చు, వీరికి ఎప్పుడు కూడా పేదరికం, కోట్ల రూపాయలు ఉన్నా కూడా కష్టపడే తత్వం, వీరికి వీరే సంపాదించుకోవటం, వీరికి వీరే కష్టపడటం, వీరి ఇంట్లో ఒక నమ్మకమైన వ్యక్తిగాను 10 మందిలో కూడా పేరు ప్రఖ్యాత పొంచేటువంటి వ్యక్తి. ఏ అవసరమైనా సరే వీరి వద్దకే వచ్చి వీరి దగ్గర ఇక సొల్యూషన్ దొరికిపోద్ది. ఎంత పెద్ద సమస్య అయినా సరే మనకి కొన్ని విషయాలు ఉంటాయి. ఏదైనా గొడవలు అయితే కోర్టు వరకు వెళ్తారు, ఏదైనా కొట్టుకుంటే స్టేషన్ వరకు వెళ్తారు, ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంటారు, ఏదో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటారు. కానీ వృశ్చిక రాశి వారు ఉన్న దగ్గర ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. వారే పెద్ద మనుషులు, వారే సమస్యని పరిష్కారం చేసేటువంటి శక్తి, యుక్తులు, ఆలోచన విధానం అన్నీ ఉంటాయి వారి దగ్గర. ఎంత పెద్ద సమస్యనైనా సరే ఇట్టే చిటికలో వాళ్ళు సమస్యను పరిష్కారం చేస్తారు. అది కోట్ల రూపాయలైనా, కోటి వరకైనా, అది లక్షల రూపాయలైనా, లేదా లక్షల మంది జనం ఉన్నా సరే ఆ సమస్య పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదు ఒక సలహా కావాలన్నా కూడా వృశ్చిక రాశి వారు సలహా ఇచ్చారంటే ఇంకెక్కడికి అవసరం లేదు. అంత మేధావులు ఉంటారు. కానీ అన్నీ ఉన్నా అల్లునోట్లో శని ఉంది అంటారు కదా, ఆ సామెత ప్రకారంగా ఈ వృశ్చిక రాశి వారికి పుట్టిన దగ్గర నుంచి కష్టపడే తత్వం ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి గుణం ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాత పొంచి ఉంటారు. కానీ వీరేం సాధించలేరు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ ఎమ్మెల్యే ఏం కొనలేదండి, సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు అని. ఈయన సీఎం చేసినా కూడా చివరికి ఆయన కాడే కష్టపడుకొని మూటలు ఎత్తుకొని బతుకుతున్నాడండి అంటారు. అంటే వారు వృశ్చిక రాశి అయి ఉంటారు. అంటే వారు సంపాదించుకొని మూట కట్టి దాచిపెట్టేసి తరతరాల పాటు తినేలాగా అయితే ఉండరు. వాళ్ళు బ్రతికితే చాలు, ఎవరికైనా కావాలి అంటే వారి దగ్గర లేకపోయినా సహాయం చేసే గుణం ఉంటుంది వారి దగ్గర. అంత మంచి గుణాలు ఉన్న వారి దగ్గర మరి దోషాలు లేకుండా ఎలా ఉంటాయి? నరఘోష, నరదిష్టి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చెడు పని చేసేవారికే వారికి దోషాలు ఉన్నప్పుడు చెడ్డ పని చేసేవారికే దిష్టి దోషాలు ఉన్నాయని చెప్పి అనుకునేటువంటి రోజుల్లో మరి మంచి పని చేసేవారికి ఇంకెన్ని ఉంటాయండి? ఖచ్చితంగా వారికి మంచి పని చేస్తుంటారు కాబట్టి అందరిలోనూ మంచి ఆలోచన ఉంటుంది. మరొక విషయం ఏంటంటే వీరి మీద ఎదుటి వాళ్ళకి అనుమానం ఎక్కువ. వృశ్చిక రాశి అంటేనే అనుమానం. వీరికి ఎట్లాంటి అంటే వీరి మీదే ఎదుటి వారు అనుమానం పడుతూ ఉంటారు. వీరు మంచి చేస్తే కూడా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా, వృశ్చిక రాశి వారు భార్యో భర్తో ఉంటారు. ఈ భార్య కానీ భర్త కానీ, ఈ భర్త కావచ్చు భార్య కావచ్చు వేరే రాశి ఉంటుంది, ఒకళ్ళు వృశ్చిక రాశి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి ఉన్న వారి దగ్గరికి ఒక సమస్యను తీసుకొచ్చి భర్తో భార్య తీసుకొచ్చి, సపోజు వృశ్చిక రాశి స్త్రీ ఉందనుకోండి, వృశ్చిక రాశి స్త్రీ దగ్గరికి ఒక భర్త ఉంటారు కదా, భర్త వచ్చేసి ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పారు. అంటే మనకి అర్థమయ్యేటువంటి భాషలో మనం మాట్లాడుకునే దానికి ఈ సమస్య నాకుంది, ఈ సమస్య నాకు పరిష్కారం అవ్వట్లేదు అని చెప్పి దిగులు పడుతూ కూర్చుని ఉంటారు. ఆహారం తినకుండా అసలు ఏమి పాలు పోవట్లేదు, నాకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి, నేను అక్కడ ఫలానా దగ్గర ఫలానా చేయాల్సిందే, మాట పోతుంది నాకు అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటారు. ఈ బాధను చూడలేక ఎక్కడైనా సరే ఆ సమస్యకు తగ్గటువంటి పరిష్కార మార్గానికి వెతికి బాధపడి తీసుకొచ్చి ఇస్తే దాన్ని వాళ్ళు ఎలాగా హ్యాండిల్ చేస్తారో తెలుసా అండి? ఎవరు? భర్త. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఇది ఎక్కడ తీసుకొచ్చో, ఎవరి దగ్గర అడిగి తీసుకొచ్చో, ఏమి కమిట్మెంట్ ఇచ్చో
అంటే తీసుకొచ్చి ఇచ్చింది, బాధ పోయేలా చేసింది అది మర్చిపోతారు. కానీ పోయి ఎలా అడగాలంటే, ఎలా కష్టపడ్డావు నువ్వు, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, ఇలా కాదు, నువ్వేం చేస్తే ఇచ్చారు, నువ్వేం చేయకపోతే ఇచ్చారు, నువ్వేం కమిట్ అయ్యావు, ఈ రకమైనటువంటి అనుమానం అనేది వీరి మీద ఉంటుంది. అంటే వీరు అంత గొప్పగా సహాయం చేస్తారు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా అంత గొప్పగా సహాయం చేసే గుణాలు ఉంటాయి వీరి దగ్గర. ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకోవాలి. ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మనకి శృతి మించి సహాయం చేయకూడదు అంటారు. అందుకోసమే అతి సహాయం చేస్తే ఖచ్చితంగా వీరి మీదకే వెలిగేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి అలాంటి సహాయాలు చేయకూడదు. ఇప్పుడు చూసారు కదా, అలానే ఉంటుందన్నమాట. వీరు ఎంత మంచి పని చేసినా కూడా చివరికి వీరికే పేరు వస్తుంది. వీరు ఒకవేళ ఎవరికైనా డబ్బు కానీ ఏదైనా మంచి వారు నిలబడేలా సహాయం చేస్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకు మడి కట్టుకొని మడియాలాగా, కాళ్ళు కట్టుకొని మడియాలాగా, నీ దగ్గర లేకపోయినా కూడా వారికి ఎందుకు అంత సహాయం చేసావు, ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. వీరింట్లో గొడవలు అవుతాయి. ఎదుటి వాళ్ళ సహాయము వారు బాగుంటారు, వీళ్ళ మనసు మారదు, ఇక్కడ ఇంట్లో గొడవలు అవుతాయి. ఇలానే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఎడబాటు కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పండి? మంచి మనసు ఉండటం వల్ల. ఇందులో ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వారు, మొదటి పాదంలో జ్యేష్ఠాలు పుట్టిన వారికి అయితే మరీ విపరీతమైనటువంటి వీరు ఖర్చు పెట్టేదానికి కానివ్వండి, ఎదుటి వాళ్ళు నిలబడేదానికి ఆదాయ వనరులు. ఇప్పుడు ఎవరైనా డబ్బు కావాలని వచ్చారనుకోండి, ఎవరైనా ₹1 కావాలో ₹2 కావాలని వస్తే మరొక మారు అడగకుండా చేస్తారు. అంటే వారు మళ్ళీ అడగకుండా వారు నిలబడేలా చేసేటువంటి శక్తియుక్తులు ఎవరికి ఉన్నాయంటే వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే ఉన్నాయి అలాంటి గుణగణాలు. ఎవరికైనా సరే మన ఫ్రెండ్స్లో కానీ, మన కొలీగ్స్లో కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ వృశ్చిక రాశి వారు ఉన్నారంటే ఎదుటి వారు ఇంకేం చేసి నిలబడే అవసరం లేదు. నేనేదో నిలదొక్కోవాలి, నేనేదో సాధించాలి, నేనేదో దేశాన్ని ఆలాలి, నేనేదో లోక కళ్యాణం కోసాలి, ఏం అవసరం లేదు. వృశ్చిక రాశి వాళ్ళు చెప్తే చాలు ఆ సమస్యకి మనకు తెలియకుండానే పరిష్కారం మార్గం దొరుకుతుంది. ఇప్పుడు అడగంది అమ్మైనా పెట్టదు, కోరంది దేవుడైనా కోరిక తీర్చడు. కాబట్టి అలాంటి కోరికలు అలాంటి అడగకుండానే తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వృశ్చిక రాశి వాళ్ళు మాత్రమే. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క గుణగణాలు ఇంకెలా ఉంటాయి, ఇంకా వాళ్ళ గుణగణాల నుంచి ఆలోచించే అవసరం లేదు. వాళ్ళు ఉన్నంత వరకు మనసు మారదు. ఇంకోటి, వారు ఎక్కడ తగ్గరు, తల వంచరు, నిజాయితీగా ఉంటారు. అందరూ అనుకుంటారు వీరికి ఇంత ఇగో ఉంది, ఏం సంపాదించారు, ఏం చూసుకుంటారు అని. వాళ్ళలో ఉన్నటువంటి మంచి మనసు చూసుకొని వాళ్ళు ఎక్కడ తగ్గరు. ఎందుకు అంటే వారు ఎక్కడ తప్పు చేయరు కాబట్టి. అవన్నీ కూడా మనము గమనించుకోవాల్సినటువంటి విషయాలు. ఎదుటి వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత వృశ్చిక రాశి వారు కాదు, ఎదుటి వారు ఎవరైతే హింసిస్తున్నారో వారు మారాలి. ఖచ్చితంగా మారాలి, అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళని అర్థం చేసుకుంటే జీవితంలో వాళ్ళకి స్వర్గలోకం భూమి మీద కల్పిస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే అలాంటి వృశ్చిక రాశి వారికి దిష్టి దోషాలు, శత్రు భయం చాలా ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచి చేసే గుణమే కదా. మరొకటి ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి మరొక గుణం ఉంది. స్త్రీలైనా పురుషులైనా సరే వారదే పై చెయ్యి. ఎదుటి వాళ్ళు ఎవరిది వినరు, వింటే వీడు చెడిపోవాలి, ఖచ్చితంగా చెడిపోవాల్సిందే. వీరికి నచ్చిందా ఎవరిని ఆలోచించరు. అది ఎదుటిగా ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళైనా ఏ స్థానంలో ఉన్నా కూడా వీరికి నచ్చింది వీరి చేయాలి అనుకుంటే కనుక అక్కడ ఆగరు. కాకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూస్ ఏదైతే ఉందో ఒక గురువు కానీ ఒక దేవుడు కానీ ఇవ్వరు మనకి. ఎందుకంటే దేవుడు కోరికలు తీస్తాడేమో కానీ వాల్యూస్ ఇయ్యడు కదా. అలానే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైతే వాల్యూ ఇవ్వరో వాళ్ళ సైడ్ ఆలోచించరు. శత్రువునైనా ప్రేమించే గుణం ఉంది, శత్రువుకైనా సహాయం చేసే తత్వం ఉందంటే ఒక్క వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే ఉంది. 12 రాశులు అందరికీ వల్ల కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రమే శత్రువును కూడా దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది. వారి అవసరమని వస్తే ఒక డాక్టర్లానే వీళ్ళకి ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అన్ని గుణాలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కూడా నరదిష్టి, నర ప్రభావం ఎప్పుడు కూడా వీరు ఎదగకూడదు, నా చెప్పు చేతుల్లో ఉండాలి. ఎదుటి వారు అందరూ అనుకుంటారన్నమాట, వృశ్చిక రాశి వారు అబ్బా వీళ్ళ చూడు ఎంత ఇగో ఉందో, ఏం చూసుకోనో వీరంతా చూస్తా అని చెప్పేసి అని హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, అష్టదిబ్బందన, చేతబడి ఇలాంటివి కూడా చాలా చేపిస్తుంటారు. ఎక్కువ బాధపడే వాళ్ళలో, ఎక్కువ మంది గురువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళలో ఇంకో విషయం ఏంటంటే గురువుని నమ్మరు వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు ఎందుకు నమ్మరంటే వాళ్ళు నీతిగా, నిజాయితీగా కష్టపడి ఎదుటి వాళ్ళ సహాయం చేస్తూ ఉంటారు కదా. గురువు ఎక్కడ, దేవుడు ఎక్కడ, వెళ్తారు సాదాసరిగా వెళ్తారు, అందరితో పాటు నమస్కారం చేసుకుంటారు, నమ్ముకుంటారు, బాగుంటుంది. కానీ వాళ్ళ మీద నమ్మకంతో ఉండి ఏదో అయిపోతుందని చేయరు. వాళ్ళతో నమ్మకంతో ఉండి ఏదో అయిపోతుందని చేయరు, కానీ ఖచ్చితంగా అయితే మంచి చేయాలని ఆలోచిస్తారు. ఈ భార్యాభర్తలు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు గురుగారు ఈ చెడు క్రియల వల్ల. చెడు క్రియలటను మంచితనం వల్ల. వృశ్చిక రాశి వాళ్ళు మంచితనం చెప్పారు కదా ఇందాక. వీరు చేసేటువంటి సహాయం,
వీరు మంచితనంతో చేస్తున్నారని ఆలోచించరు. ఏదో చేస్తున్నావు, ఖచ్చితంగా ఏదో ఉంది లోపల, నువ్వు చెప్పట్లేదు కానీ నువ్వేదో నాకు తెలియకుండా చేస్తున్నావు, దానివల్లనే మీకు ఇన్ని జరుగుతున్నాయి అనుకుంటారు. కానీ వాళ్ళ లోపల అప్పు చేస్తుందో తప్పు చేస్తుందో కాదు, వాళ్ళు అప్పు చేస్తారు, లేకపోతే అక్కడ వడ్డీకి తీసుకొస్తారు, లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారు. అంతేగాని వాళ్ళు తప్పులు చేసి తలకాయ వంచాలంటే వాళ్ళే అప్రకోటేసులతో నీతో పనే ఉంది, నీతో పని లేదు కదా. ఇంకొకళ్ళు ఏదో ఉంది అనుకుంటే నీతో అవసరం లేదు కదా, అది ఆలోచించరు. ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇస్తారు. అదే వృశ్చిక రాశి వాళ్ళ తత్వం. కాబట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేని గుణం ఉంటుంది వారి దగ్గర. ఆ గుణాన్ని మార్చుకోవాలి ఈ వీడియో తర్వాత అయినా అందరూ. వృశ్చిక రాశి వాళ్ళని ఎంత మనము ఇబ్బంది పెట్టుకుని ఉంటామో అంత వాళ్ళు దేవుళ్ళ కొలుస్తారు మనల్ని. మనుషుల్లోనే దేవుడిని చూస్తారంటే వృశ్చిక రాశి వాళ్ళు మాత్రమే. అలాంటి వృశ్చిక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పిల్లలు పెద్దల మధ్యన ఎడబాటు, కష్టపడి ఎంత వయసు వచ్చినా కూడా కష్టపడే తత్వము, ఏది కోట్లున్నా కూడా ₹1 ఆడబెట్టినా కాదు 100 కోట్లు ఆడబెట్టినా కూడా రూపాయి కూడా టచ్ చేయరు. అలాంటి వ్యక్తిత్వం కల వాళ్ళు వృశ్చిక రాశి వారు. ఫ్రెండ్షిప్లో వాల్యూ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఎవరికి ఎంత వాల్యూ అంత వాల్యూ ఇస్తారు. అలాంటి వారికి కూడా తెలిసి తెలియక వారు ఏదో తప్పు చేస్తున్నారని వీరందరూ వెళ్ళేసి హిప్నటైజింగ్ బ్లాక్ మెయిల్ చేయించడం, భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం పెంచడం, పిల్లల మధ్యన ఎడబాటు భారం పెంచడం. వీళ్ళ పడని వాళ్ళు, వీళ్ళంటే పడని వాళ్ళంటే వీరు చేసే మంచితనాలకి తట్టుకోలేక ఎక్కడ దూరం అయిపోతారని చెప్పి చేయించడం అనమాట. ఇది ఏంటంటే సంసారాలలో బొగ్గులు నిప్పులు పోయటం లాంటిది అనమాట. వారికి తెలియక అపశుభం తెలియదు, వీరు తెలిసిన దగ్గర నుంచి సహాయం చేస్తారు కదా. అలాంటి వారికి కూడా ఇలాంటి చేయించి దూరం చేయించడం, ఇబ్బంది పడేలా చేయటం, ఏ పని చేసినా ముందుకెళ్లకుండా అష్టదిబ్బంది లాంటివి చేయటం లాంటివి మొదలు పెడుతూ ఉంటారు. దానివల్ల వృశ్చిక రాశి వారు ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది పడుతూ ఎన్ని కోట్లున్నా కూడా ఆరోగ్య సమస్యలు రావటము, ఈ తినలేకపోవటము, తర్వాత వారికి ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళలేకపోవటము, ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాళ్ళలో తగ్గని ఏందో తెలుసా? ఇగో. నేను ఎప్పటికైనా సరే మళ్ళీ నేను రిటర్న్ అవుతాను, మళ్ళీ నా మంచితనాన్ని కాపాడిద్ది అనే ఒక తత్వం వారిలో ఉంది చూసారా. అది చాలా ధర్మం 4 పాదమే నడుస్తుంది కదా, అది వారి దగ్గర కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగా వారు ఎదుర్కొంటూనే ఉంటారు, జీవితకాలం ఎదుర్కొంటూనే ఉంటారు, ఎదురుగా తగులుతూనే ఉంటుంది. పరిష్కారం ఏంటంటారు ఈ నరఘోష నరదిష్టి శత్రు భయానికి సంబంధించి? ఇక వీరికి ఏంటంటే ఏ వ్యాపారం చేద్దామన్నా నరదిష్టి ఉంటుంది. వీరు ఎక్కువగా బ్యాంకింగ్లోను, ఫైనాన్స్లుగాను, మ్యూచువల్స్, షేర్స్, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, హోటల్ ఫీల్డ్, తర్వాత రియల్ ఎస్టేటు, ఇలాంటి వాటిల్లో బాగా చేస్తూ ఉంటారు. మరొకటి ఏంటంటే గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉండవు. ఇప్పుడు ఒక గ్రహం పోయేటప్పటికి మరో గ్రహం పోయేటప్పుడు మరో గ్రహం, వీరికి శత్రు గ్రహాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక కేతు వీరికి బాగా యోగిస్తుంది. కేతు ఒకటి, శుక్రుడు కన్నా కూడా కేతు బాగా యోగిస్తుంది, బుధుడు బాగా యోగిస్తాడు వీరికి, అలానే రవి బాగా యోగిస్తాడు. ఈ 3 గ్రహాలు వీరికి బాగా ఉచ్చంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తూ ఉంటారు. అలానే పుట్టినప్పుడు గోచార ప్రకారంగా 2, 4, 6 స్థానంలో కనుక రవి కానీ బుధుడు గారు ఉన్నట్టయితే కనుక చాలా బాగా వీరికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే ఇప్పుడు ప్రజెంట్గా అయితే వీరికి శని ఒక అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది, శుక్రుని యొక్క అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది, బుధి యొక్క అశుభ దృష్టి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీరికి పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం ఆచిచూచి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే వాళ్ళతో అంతగా ఏగేటువంటికి అయితే కనిపించట్లేదు. మంచి స్వభావాలు కలటువంటి వ్యక్తులు రాకపోవటమా, ఎందుకంటే వీరిని అర్థం చేసుకోలేకపోవటమా, వీరికి సహకరించకపోవటమా, అలాంటివి జరుగుతుంటే వీరిలో మ్యారేజ్ లైఫ్ అయితే ఎప్పుడు కూడా స్ట్రగుల్గానే కనిపిస్తూ ఉంటుంది. వీరిలో సర్దుకుపోయే తత్వం వీరికి ఉంది కాబట్టి అలా నెట్టుకుపోతూ ఉంటారనమాట. ఎంత నెట్టుకుపోయి చేసినా కూడా కొంత అయితే ఉంటుంది కదా, మనస్తాపం అయితే ఉంటుంది వీరికి. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినటువంటి మనస్తాపం అయితే ఖచ్చితంగా వీరికి ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని తత్వం ఉంటుంది, చెప్పుకుంటే తగ్గాలనేటువంటి భావం వీరికి ఉంటుంది కాబట్టి అలా చెప్పుకోలేరు. కాబట్టి వీరికి కూడా ఇలాంటి జరగడం అనేది సమంజసం కాదు. కానీ మనుషులు కదా, మానవులు, ఎట్లా అంటే వారికి లొంగలేదనా, వారి చెప్పు చేతుల్లో లేరనా, లేకపోతే ఇంత ఎగువ ఎందుకనా, లేకపోతే అసలు వీళ్ళు ఉండకూడదనా, లేకపోతే వీరు ఎప్పుడు బాధపడాలనా, వీరి మంచితనం ఇట్లా చేసుకుంటే పోతే వారికి పేరు ప్రఖ్యాత రాదనా, ఏదో రకమైనటువంటి ఆలోచన, వెలిగేషన్స్ తీసుకొచ్చేసి వీరిని రోడ్డు మీదకి వేయటం, వీరికి పొరుగు పోయేలా చేయటం, డబ్బులు నష్టపోయేలా చేయటము, హిప్నటైజింగ్ బ్లాక్మెయిల్ చేయించి పని ముందుకెళ్ళకుండా చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ భార్యాభర్తల అనుమానంతోనే విడిపోతారు ఎక్కువగా. వేరే ఏమి ఉండదండి. వీరికేం ఉండదు అనుమానం, ఎదుటి వారికి ఎక్కువ ఉంటుంది వీరి మీద. వీరు చేసే మంచి పనుల మీద అనుమానం కింద పోల్చుకొని విడిపోతూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. ఈ రకమైన సందర్భం ఏర్పడుతుంది. శత్రువు కూడా ప్రేమించే గుణం వీరికి ఉంది కాబట్టి ఎవరిని దూరం చేసుకోరు, ఎవరైనా వెళ్ళిపోతే వద్దు అని చెప్పరు. శత్రువులైనా మళ్ళీ దగ్గరైతే అవసరాన్ని చేస్తూ ఉంటారు. ఇక వీరికి పరిహార మార్గాలు అయితే ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తేనే వీరికి పరిహారం అనేది దొరుకుతుంది. ఎందుకంటే దొంగ గురువులు కూడా అయిపోయినారు ఈ రోజుల్లో. ఎట్లయిపోయినారంటే గురువులు కూడా
ఇట్లా సమస్య ఉందని చెప్పి మనం గురువు దగ్గరికి వెళ్తే వాడుకునే విధంగా చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ దగ్గర ఏముంది, ఇది గుంజేసే తత్వానికి వాళ్ళు ఏర్పడుతూ ఉన్నారు. ఇలా చాలామంది గురువులు మోసం చేస్తూ ఉన్నారు. ఇక గురువుల దగ్గరికి వచ్చేస్తే ఆ దరిద్రం మనం చెప్పుకోవడం కన్నా కూడా ఊరుకుంది మంచిది. మంచి గురువుని ఎంచుకొని సంప్రదిస్తే కనుక వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది లభ్యపడుతూ ఉంటుంది. ఇక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతపడి ఇలాంటి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా పోయేదానికి కావాలంటే కనుక చిన్న చిన్న పరిహారాల ద్వారా ఉపశమనం మాత్రమే లభ్యపడుతుంది. ఇక వారిలో ఇవన్నీ జరగడం వల్ల సిమ్టమ్ ఏంటంటే బాగా హెడేక్ రావటము, కళ్ళు మసలబారినతనము, థైరాయిడ్, వాళ్ళలో ఎక్కువ థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్ రావటం, గ్రంథులకు సంబంధించిన సమస్యలు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ రావటము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, లివర్ ప్రాబ్లమ్స్ రావటము, అలానే మనకి రక్త కణాలు పడిపోవటం లాంటివి అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పడిపోవటం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అలాంటివన్నీ రాకుండా, లో బీపీ ఎక్కువ ఉంటుంది వీరికి, అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే కనుక మనకి ఎలాంటి చెడు క్రియ జరగకూడదు. చెడు క్రియ జరిగితే ఇంకా ఎక్కువ వాటిలో అలాంటి సిమ్టమ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక వీరు ఎంత చేసినా ముందుకు వెళ్ళరు, అష్టదిబ్బందన, ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉండిపోద్ది. ఇలాంటివి కూడా చేపిస్తూ ఉంటేనే జరుగుతుంది. కాబట్టి అది కూడా నమ్మాలి, ఇవన్నీ ఉన్నాయని నమ్మాలి. నమ్మిన తర్వాతనే గురువు దగ్గరికి వస్తే వారి పరిష్కార మార్గం అనేది చూపించడానికి వీలుగా ఉంటుంది. అలానే వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తాం. ఆ పరిహారాలు కూడా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే గ్రహరీత్యా వచ్చేటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు, ఇలానే కలత్ర దోషాలు, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి దోషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీరికి అటాచ్ అయ్యేసి గ్రహాల యొక్క సానుకూలత, ఇంకా వీరికి దశాంతరదశలు సరిగా లేక, పుట్టినటువంటి గోచార ప్రకారంగా సరైనటువంటి స్థానంలో గ్రహాలు లేకపోతే ఇక మనకి పట్టిందల్లా బంగారం ఎక్కడ ఉంటుంది? ఇక ఎదుటి వాళ్ళు చేసుకుంటూనే సరిపోతే వీరు ఎదిగేదానికి కనపడరు. ఇక వీరు చేయించేటువంటి చెడు క్రియలకి ఇవి కూడా తోడైనవి అంటే ఇక మూలిగినెత్తిన తాటగా పడ్డట్టే. కాబట్టి ఖచ్చితంగా దేవుని అనుగ్రహం వీరికి ఉండాలి. ఎక్కువగా వీరు సాయిబాబాని, ఎక్కువగా వీరు ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. ఏది వృశ్చిక రాశి కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామిది నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక దుర్గాదేవిని నమ్మే వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అలాంటి దుర్గాదేవి దగ్గర కుంకుమర్చన చేయించుకోవటం, అలానే ఆ హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించడం, ఎప్పుడైనా ఆకు పూజ చేయించడం, సింధూరము, అలానే సింధూరంతో కర్పూరం బిళ్ళలు, అక్కడ నువ్వుల నూనె, ఇవి దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే కొంతమేరైనా ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. ఇక వీరికైతే కనుక పితృదోషాలు పోవాలనుకుంటే కనుక నల్ల నువ్వులు, నల్ల మినుములు, జొన్నలు, ఈ మూడు కూడా కిలో చప్పున తీసుకొని బ్లౌజ్ పీస్ నల్లది ఒకటి తీసుకొని దాంట్లో పెట్టేసి తల మీద చుట్టూతో ఒక 7 సార్లు దిష్టి తీసేసి పారేటువంటి నీటిలో వేయటం కానీ చేయాలి. వీరు ప్రతి 3 మాసాలు, 4 మాసాలకు ఒకసారి లేదా సంవత్సరంలో 2 సార్లు అయినా సరే వారికి సమీప దూరంలో ఉన్నటువంటి నది, వాగు, చెరయేరు, గుండం, బ్రహ్మగుండం, కోనేరు లాంటి వాటిలో, సముద్రం లాంటి వాటిలో స్నానం ఆచరించాలి. ఆ స్నానం ఆచరించేటప్పుడు వేసుకునేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వలిచేసేయాలి. వేయటం ద్వారా వీరికి అన్ని రకాల సమస్యలు తొలగపోయినా కొంచెం ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. ఇక వీరు 6 మాసాలకు ఒకసారి అయినా సరే ఒక 4గురికి 5గురికి భోజనం పెట్టాలి. అలా పెట్టడం ద్వారా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి 7 మాసాలకు ఒకసారి, 6 మాసాలకు ఒకసారి అయినా సరే వీరు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలు, నల్ల మినుములు కలిపేసి ఆ నవగ్రహం మీద దానం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. వీరికి ప్రతి నిత్యం కూడా వీరు చేసుకోవాలనుకుంటే కనుక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి దిష్టి తీసుకోవచ్చు. అలానే వీరికి పడేటువంటి చెట్టు వచ్చేసి మారేడు చెట్టు, ఎక్కడైనా 3 మాసాలకు ఒకసారి మారేడు చెట్టు నాటొచ్చు. తెల్ల జిల్లేడు కూడా, తెల్ల గన్నేరు కూడా వీరు నాటితే చాలా మంచిది. వీరికి ఇక్కడ వీరికి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవాలి ఎప్పుడైనా. అలానే వినాయక స్వామివారికి గలిక బెల్లం వేసి కలిపేసి ఎక్కడైనా బుధవారం రోజు పెట్టుకోవచ్చు. పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకుంటే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించినటువంటి దాంట్లో వీరికి కుంకుమార్చన చేయించుకొని కుంకుమ పెట్టుకుంటే మంచిది. వీరు ప్రతిరోజు జర్నీ చేసే దాంట్లో పసుపు కొమ్ములు ఒక 2 జెంట్సైనా స్త్రీలైనా సరే పసుపు కొమ్ములు 2 హ్యాండ్ బ్యాగ్లు కానీ పర్సులో కానీ పెట్టుకొని వెళ్తే వీరికి మంచి జరుగుతుంది. పచ్చకర్పూరం కూడా వీరికి హ్యాండిల్ చేయగలిగితే కనుక పచ్చకర్పూరం కానీ హారతకర్పూరం కాకుండా పచ్చది కానీ ముద్ద కర్పూరం కానీ వీరికి పగట్లో పెట్టుకుని వెళ్తే చాలా మంచిది. వీరు వాడేటువంటి వంటలో ఇంగు వాడితే కొంతమేర వీరికి ఉపశమనం అనేది బాగుంటుంది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉంటాయి, ఆ విషయంగా కూడా చూసుకోవచ్చు. ఇంకా పర్సనల్ జాతకం కావాలంటే సంప్రదించవచ్చు. జాతకాల కన్నా కూడా జాతకంలో ఇవన్నీ జరుగుతాయని ఉండదు, చెడు క్రియలు జరుగుతాయని ఉండదు. అలాంటి చెడు క్రియలు జరగకుండా ఉండాలని దానికి మనకి ఎట్లవరకు జాతకులు అంతవరకు మన పర్సనల్కి సంబంధించిన ఎవరు చెప్పకూడదు, ఎదుటి వ్యక్తిని నమ్మకూడదు. ఎవరైతే రుచిక రసాలు నమ్ముతారో వారే నెత్తిని చేపెట్టి వెళ్ళిపోతారు. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి పుట్టుతత్వంతో వస్తుంది. ఎవరినైతే బాగా నమ్ముతారో వారే ఇబ్బంది పెట్టెళ్తారు, వారి వల్ల వీరికి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరిని నమ్మకూడదు, మన సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి చేయకూడదు. ఇలా ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారైతే దిష్టి దోషాల నుంచి
కొంతమేర దూరంగా ఉండొచ్చు. అలానే చెడు క్రియల నుంచి అయితే దూరంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అయితే కనుక కొన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి అన్ని కూడా మంత్రోచ్చారణ చేస్తుంటాయి. ఆ మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కొన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి వారైతే కనుక ఇది సెంటు, ఈ యొక్క సెంటు బాటిల్ ఉంటుంది. ఈ సెంటు కనుక ప్రతిరోజు అప్లై చేసుకొని బట్టలకి అప్లై చేసుకోవాలి. బట్టలకి అప్లై చేసుకుని సెంట్ అప్లై చేసుకుని వెళ్తే కనుక మనకి డబ్బులు ఆదాయ వనరులు వస్తాయి. ఎవరైనా మనం ఏం చేయించాలి చెడు క్రియలు అన్న వాళ్ళంతా కూడా వారికి మైండ్ పనిచేయకపోవడం, దూరంగా వెళ్ళిపోవడం, మనకి ఏది చేయించడం మన దగ్గర రాకుండా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకటి అప్లై చేసుకోవాలి. అలాగా మీకు అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఏదో జరిగిపోతుంది, నాకేదో అవుతుంది అని గ్రహణీతి వరకు వస్తుంది. అలానే గ్రహాలకు వచ్చినప్పుడు ఇది కోర్సు ఉంటుంది 40 days. ఈ యొక్క ఏదో జరిగిపోయింది అనుకునే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇల్లు కూడా వాస్తు బాలేదన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇంట్లో నెగిటివిటీ ఉంది అన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇంకా దీనికి సంబంధించి చాలా ఐటమ్స్ మన దగ్గర మంత్రోచ్చారణ చేసి సిద్ధంగా ఉంటాయి. ఈ ఒత్తులు, ఇందులో యంత్రాలు ఉంటాయి. వారికి ఏ సమస్య ఉందో సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలు ఉన్నటువంటి వంతులు ప్రతిరోజు కూడా సాయం సంధి వేళలో కానీ నైట్ పడుకునేప్పుడు కానీ వెలిగించుకొని పడుకోవాలి. ఇలా వెలిగించినట్టయితే మనలో ఉన్నటువంటి కామ క్రోధాలే కాకుండా నెగిటివిటీ అంతా కూడా పటాపంచిలో వేసి మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఏ స్థాయికి అయితే ఉండాలో అదే రకంగా ఉంటాము. ఇంకా ఈ ఉంగరం ఇది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ యొక్క ఉంగరం అనేది లోపల యంత్రాలు వేసి చేస్తాం అనమాట. ఎదుగుదానికి ఎవరు కూడా వీరి శత్రు భయం రాకుండా, అన్ని రకాల ఇబ్బందులు కూడా రాకుండా ఉండేందుకు ఈ ఉంగరం కూడా పెట్టడానికి ఉంటుంది. ఈ ఉంగరం వచ్చేసి వారికి సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చే సదవకాశం కూడా మనం మంత్రోచ్చారణ చేసి పంపిస్తాము. ఇలాంటి ఏమైనా ఉంటే కూడా వారు బుక్ చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి చాలా రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. వారి సమస్యను బట్టి పరిష్కార మార్గం చూపించడానికి ఉంది. కాబట్టి ఎవరు కూడా చింతించే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. ఏదో జరిగిపోతుంది అనుకునేటువంటి బాధపడే పని లేదు. ఎందుకంటే గురువులు ఉన్నారు, మంచి గురువులు కూడా ఉన్నారు, చెడ్డ గురువుల దగ్గర మంచిగా ఉన్నారు. తులసి వనంలో గంజాయి వనంలో తులసి వనంలాగా అయితే మేము ఉన్నాము. మేము గంజాయి కాదు తులసి ఉన్నాము. ఇబ్బంది ఏమి లేదు, సంప్రదించవచ్చు. ఏదైనా సమస్య ఉందంటే కనుక పరిష్కార మార్గాలు ఖచ్చితంగా చేయొచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి నరఘోష, నరదిష్టి, శత్రుభయం ఇవన్నీ పోవడానికి అద్భుతమైన రెమెడీస్ తెలియజేశారు. ధన్యవాదాలు.